కాస్ట్‌లీ కాస్మెటిక్స్ అలాగే కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్ యూజ్ చేస్తున్నా స్టిల్ స్కిన్‌లో, ఫేస్‌లో గ్లో లేదు అని చాలామంది బాధపడుతుంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఏవేవో మెడిసిన్స్ వాడుతా ఉంటారు. కానీ మన ఇంట్లో ఉండే వాటర్‌కి ఈ స్కిన్‌ని చాలా ఎన్హాన్స్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయన్న విషయం మాత్రం చాలామంది మిస్ అవుతా ఉంటారు. మీరు రోజుకి ఒక 1 లీటర్ ఆర్ 1 ½ లీటర్ వాటర్ తాగి ఎంత కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎంత కాస్ట్‌లీ మెడిసిన్స్ వాడినా దేర్ విల్ బి నో యూజ్. సో, మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, రోజుకి కనీసం 3-5 లీటర్స్ వాటర్ అనేది గ్రాడ్యుయల్‌గా టైమ్ టు టైమ్ మీరు తీసుకోవడంతో, మీ ఫేస్ చాలా చేంజ్ అవుతుంది. ముఖ్యంగా మీ స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దానివల్ల చాలా గ్లోయిగా కనిపిస్తుంది. అలాగే ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే స్కిన్ మీద ఉంటుందో, ఆ స్కిన్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయో, సో, అవి కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ప్రొడ్యూస్ చేస్తాయి. ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రొడ్యూస్ చేస్తాయి. అలానే మీ బ్లడ్ నుంచి స్కిన్‌కి ఏదైతే నరిష్‌మెంట్ ఒస్తదో, ఖచ్చితంగా ప్రతి సెల్‌కి నరిష్‌మెంట్ అవసరం గదా! సో, అది కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి, ఆ సెల్ అనేది హెల్తీగా కనిపించడం వల్ల ఓవరాల్‌గా ఫేస్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఫేస్, బాడీ, స్కిన్ మొత్తం చాలా హెల్తీగా కనిపిస్తుంది. అదే విధంగా డీటాక్సిఫికేషన్ అనేది చేస్తుంది. సో, డీటాక్సిఫికేషన్ అంటే మన బ్లడ్‌లో ఉండే అనేక రకాల టాక్సిన్స్‌ని ఈ స్కిన్ అనేది ఎక్స్‌క్రిటరీ ఆర్గాన్ గాబట్టి, అవి ఈజీగా వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈజీగా బయటికి పంపించగలవు. సో, ఇన్ని బెనిఫిట్స్ ఓన్లీ ఒక వాటర్‌తో, అది వాటర్ ఇంటేక్‌తో ఉన్నాయి కాబట్టి, మీరు ఖచ్చితంగా మీ డైలీ లైఫ్ స్టైల్‌లో వాటర్ ఇంటేక్ అనేది 3-5 లీటర్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుంది. మీకు థౌసండ్స్ నుంచి లాక్స్ ఆఫ్ రూపీస్ ఈ కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్, కాస్ట్‌లీ మెడికేషన్స్ యొక్క బాధైతే తప్పుతుంది. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక 15 డేస్ టు 1 మంత్ మీరు ట్రై చేస్తే మీకు ఆ చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. సో, ఇది మీరు ఎవరైతే స్కిన్ గురించి చాలా పాటలు పడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.